హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారిస్ కిచెన్. నేను మీ మంజుల. ఈ రోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చాలా హెల్తీ రెసిపీ అండి. చాలా టేస్టీ అయిన జ్యూస్ ఇది. రోజుకొక గ్లాస్ గిని తాగినామంటే మనం అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తాగొచ్చు. చాలా మంది పిల్లలు చాలా బక్కగా అసలు చూడడానికే బాగోకుండా ఉంటారు కదా, అలాంటి పిల్లలు గిన రోజుకొక గ్లాస్ గిని తాగారంటే గిన వారానికి కేజీ వెయిట్ పెరుగుతారండి. చాలా ముద్దుగా బొద్దుగా కూడా ఉంటారు పిల్లలు అయితే గిన. లేట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను 4 ఎండు ఖర్జూరము, ఒక 10-15 ఎండు ద్రాక్ష, 2 అంజూరు, ఒక 6 పిస్తాలు, 6 బాదాము, 6 గోడంబి, ఒక స్పూను దోస విత్తనాలు, ఒక స్పూను గుమ్మడి విత్తనాలు, ఇవన్నీ తీసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలండి. వేసుకొని దీంట్లో నీళ్లు పోసి మూత పెట్టి రాత్రంతా ఇవి నానబెట్టేసుకోవాలా. ఇది పిల్లలు గిన చిన్నపిల్లలకి గిన రోజుకు ఒక గ్లాస్ ఇచ్చారంటే గిన బాగా ముద్దుగా తయారవుతారు. చాలా హెల్తీగా కూడా ఉంటారండి. పిల్లలే కాదు పెద్దలు కూడా తాగొచ్చు, చాలా హెల్తీగా ఉంటారు. తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నీ వేసేసుకున్నాక దీంట్లో నీళ్లు పోసి మూత పెట్టేసి ఇవన్నీ రాత్రంతా నానబెట్టేసుకోవాలా. ఈ విధంగా రాత్రంతా నానబెట్టేసుకున్నాక ఉదయాన్నే తీసి చూపిస్తున్నా చూడండి. అన్నీ బాగా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నీళ్ళతో పాటు ఇవన్నీ వేసేసుకొని ఒక అట్టిపండుని చిన్నగా తరుక్కొని వేసేసుకొని మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలా. నేనైతే ఇక్కడ యాలక్కి అట్టిపండు తీసుకుంటున్నానండి. ఇదైతే చాలా హెల్తీ అంట తినడానికి. మీరు ఒకవేళ యాలక్కి అట్టిపండు లేకోకుంటే మామూలు అట్టిపండు అయినా ఒకటి తీసుకోండి. నేను చూపిస్తున్న క్వాంటిటీ వచ్చి 2 గ్లాసులు జ్యూస్ అవుతుందండి. మీకు ఇంకా తక్కువ కావాలనుకుంటే దీంట్లో నేను చెప్పిన దాంట్లో ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అట్టిపండు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని మెత్తగా దీన్ని జ్యూస్ చేసుకోవాలి. ఇదంతా ఈ విధంగా చేసేసుకోవాలండి. ఇంత మెత్తగా చేసుకోవాలి పేస్ట్ అంతా. ఇప్పుడు దీన్ని అంతా తీసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలా. ఈ మిక్సీ జార్లోకి ఒకవేళ అంటుకోండేది కూడా కొద్దిగా నీళ్ళు వేసుకొని తీసేసుకోండి. ఈ విధంగా అంతా వేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు ఒక టీ గ్లాస్ అన్ని చిక్కటి పాలు, కాంచి చల్లార్చిన పాలు వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. చాలా మందికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. ఎప్పుడు చూసినా ఏదో రోగంతో బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇది తాగారంటే గిన అస్సలు ఏం రోగాలే రావండి. చాలా హెల్తీగా తయారవుతారు. ఇంతేనండి. తీసి ఇప్పుడు ఇది ఒక గ్లాస్లోకి వేసేసుకొని ఇందులోకి ఒక స్పూను తేనె వేసేసుకొని కలుపుకొని తాగేయడమే. చూసారు ఎంత ఈజీగా చేసుకోవడము. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్స్లో చెప్పండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక్క లైక్ చేయండి ప్లీజ్. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. చాలా హెల్తీ డ్రింక్. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్స్లో మాత్రం చెప్పడం మర్చిపోద్దండి. మరొక మంచి వీడియోతో మరీ కలుద్దాం. అంతవరకు బాయ్.